హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఇవాళ మళ్ళీ మనం ఒక కొత్త ప్లాంటేషన్ చేయబోతున్నాము. అదేవిధంగా రోజ్ ప్లాంట్కి ఒక ఫీడింగ్ కోసం దానికి ఏమేమి వేయాలి అన్న దానికోసం అది కూడా ట్రై చూద్దాము. ఇది వాటర్ పోయడం వల్ల కొంచెం గ్రీనిష్గా పాచిలాగా పట్టింది. సో దీన్ని ఇలాగే పెట్టకుండా మిక్స్ చేస్తున్నాము, పైది కిందికి కింది పైకి వచ్చేలాగా. ఈ ఎగ్షెల్స్ అన్నీ ఉన్నాయి, ఇంకొన్ని వేయాలి ఎగ్షెల్. ఇది మిక్స్ అయిన తర్వాత ఎగ్షెల్ వేద్దాము. ఇంకా ఎగ్షెల్ తీసుకొచ్చాను. ఎగ్షెల్స్ అనేవి రోజ్ ప్లాంట్కి చాలా ఫీడింగ్ అంట, చాలా మంచిదంట. ఎక్కువ ఫ్లవర్స్ రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయంట ఎగ్షెల్స్. అండ్ కొత్తగా ప్లాంటింగ్ నిన్న చేసినవి ఇవి కొంచెం చాలా డల్గా ఉన్నాయి. సో వాటి కోసం అనేసి ఈ యొక్క కాఫీ పొడి కలిపిన బ్రూ కలిపాను అనమాట. కాఫీ పొడి ఈ వాటర్ని పోస్తున్నాము. ఇది కొంచెం పైకి రావడానికి ఒక 2 days అలా పడుతుందని చెప్పారు. కాఫీ పొడి వాటర్ వేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లిల్లీ ప్లాంట్. లిల్లీ అంటే వైట్ కలర్ సంపంగి ఫ్లవర్స్ ట్రీ అనమాట. ఇది దీంట్లో ఓన్లీ శాండ్ కలిపిన మట్టి మాత్రమే ఉంది, ఎర్రమట్టి లేదు. ఇప్పుడు కలుపుదామని తీసుకొని వచ్చాను. ఇందులో ఎర్రమట్టి ప్లస్ ఆవు పేడ కూడా కలిసే ఉంది. ఈ ప్లాంటేషన్ అని నేను చేయలేదు, మా మమ్మీతో చేయించాము. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే కొంతమంది నాటిన చెట్లు బాగా బ్రతుకుతాయి అంటారు, అందుకోసమని నేను చేయలేదు. ఓకే, ఇప్పుడు దీనికి కూడా కాఫీ పొడి వాటర్ వేస్తున్నాను. అవి కాఫీ పౌడర్ వాటర్. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టైం నేను ప్లాంటింగ్ చేయబోతున్నాను ఈ చిన్న ట్రీని. ఇది వచ్చేసి టేబుల్ రోజా అంటారు, చాలా చిన్న ఫ్లవర్స్ ముద్దుగా ఉంటాయి. సో వాటిని ఇప్పుడు చేస్తున్నాను. ఒకటి అండ్ 2 ఉన్నాయి, 2 కలర్స్ ఉన్నాయి. ఇవి చూద్దాము ఇది ఎలా వస్తుందో. మరి నా చేతితో చేస్తున్నాం కదా ప్లాంటింగ్, ఎలా వస్తాయో చూడాలి. వీటికి నార్మల్ వాటర్ పోస్తున్నాను, ఫస్ట్ టైం కదా. లెట్స్ సీ ఇది ఎలా ఉంటుందో గ్రోయింగ్. టుమారో ఒక 2 days తర్వాత తెలుస్తుంది ఏ ప్లాంట్ అయినా ఎలా ఉంటుందనేసి. సో టేబుల్ రోజు నేను ప్లాంటింగ్ చేశాను ఈరోజు. ఇవైతే వాటర్ తీసేసుకునింది ఆల్రెడీ. ఇప్పుడు కాఫీ వాటర్ వేస్తున్నాను కొన్ని. ఫ్లవర్స్ అయితే బాగున్నాయి.